నమస్తే అండి. ఎస్బీ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ప్రొడ్యూసర్ భువనగిరి సత్యసుధ గారు, డైరెక్టర్ హరిబాబు గారు, సోడా బూడి సోడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్. 6-8 క్యారెక్టర్లో నేను ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. సినిమా షూటింగ్ చేస్తున్నంతసేపట్లో జీవితాలు గుర్తొచ్చాయి. ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఒక ఆర్టిస్ట్గా, ఒక రైటర్గా, ఒక ప్రొడ్యూసర్ బాధలు, ఒక డైరెక్టర్ బాధలు, ఒక కథ వినిపించడానికి కానీ వాళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాలన్నీ దాదాపు 20 సంవత్సరాల్లో చాలాసార్లు ఇండస్ట్రీలో చూసేవాళ్ళు. కానీ ఈ సినిమాలో నేను చేశాను. నేను ఒక రైటర్గా ఈ సినిమాలో ఒక మంచి వేషం పిల్లలు తీసి ఇచ్చాడు. ఒక రైటర్ బాధలు, ఒక డైరెక్టరు, ఒక నిర్మాతను పట్టుకోవడానికి కష్టాలు, నష్టాలు, ఒక మేనేజరు, ఇట్లా రకరకాల విన్యాసాలతో ఇండస్ట్రీలో ఉన్న కష్ట నష్టాలతో కూడిన సినిమా సోడా బూడి సోడా. హరిబాబు గారు కొత్తగా ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. ఇతను నాకు ఆర్టిస్ట్గా పరిచయం. సడన్గా ఒకసారి వచ్చి ఏమన్నా డైరెక్షన్ చేస్తున్నాను అంటే అదేంటంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కానీ డైరెక్షన్ ఫస్ట్ సినిమా అన్నాను. సత్యసుధ గారు నిర్మిస్తున్న ఈ సినిమాని, అందుకోసం నేను సినిమా డైరెక్షన్ చేస్తున్నాను అన్నారు. సంతోషం అని అన్నాను. తను వెంటనే ఈ సినిమాలో క్యారెక్టర్ పిలిచారు. ఫుల్ లెంత్ వేషంగా చేస్తున్నంతసేపు సరదాగా ఉంది. ముఖ్యంగా ఆలి, కృష్ణభవన్ గారు, జయవాణి, గౌతమ్ రాజు, మళ్ళీ బ్రహ్మానందం గారు. ఒక పాత సినిమా అంటే నేను ఫస్ట్లో వచ్చిన కొత్తలో చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, అప్పుడున్న ఆర్టిస్టులతో పనిచేసేవాడిని. మళ్ళీ ఆ ఫీలింగ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ సినిమాలో కలిగింది. థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, భువనగిరి సత్యసుధ గారు మరిన్ని చిత్రాలు తెలుగు ఇండస్ట్రీకి తీయాలని మనసారా కోరుకుంటూ కొత్త కొత్త అవకాశాలు ఇప్పుడు హరిబాబు గారికి ఇచ్చినట్టు మళ్ళీ కొంతమంది సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీలో ఒక సినిమా చేసింది కానీ ఫస్ట్ సినిమా ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ట్రీట్మెంట్ వేజ్ కానీ, పేమెంట్ వేజ్ కానీ, షూటింగ్ పర్పస్ కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఇబ్బంది కలగకుండా చక్కగా, అంటే చెప్పకూడదేమో, పొద్దున వస్తే సాయంత్రం వరకు డబ్బులు ఇచ్చి పంపించారు. ఇట్లాంటి సంస్థలు మరిన్ని చిత్రాలు ఏమైనా భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. మీకు